హ్యాపీ బర్త్డే సంవత్సరాలు హ్యాపీ బర్త్డే చేసుకొని మా అందరికి కంటిన్యూగా చెప్పాలి సెలవు పెట్టకుండా ఓకే కూర్చోండి 2 నిమిషాలు అందరూ దిగండి కూర్చోండి 2 నిమిషాలు మధ్యలో రావాలి సమయం మించిపోయింది అందరికీ ఏంటి పాపం ఒక్క నిమిషం సహాయంగా తను ఒక్క నిమిషం మాట్లాడమన్నారు. నా సందేశము మొదట నన్ను కన్న నా తల్లిదండ్రులకు నా పాదాభివందనములు, అలాగే నాకు విద్య నేర్పినటువంటి బాల్యంలో నేర్పినటువంటి విద్య నేను చదువుకుంది కూడా బాగా తప్పే. మరి నా చదువు మీ అందరికీ ఎంతమంది తెలుసు నాకు తెలియదు. నేను చెప్తాను, ఈరోజు నా చదువు 9వ తరగతి. పని కూడా చదవలేదు. బాగా సరే అక్కడ నేర్పినటువంటి ఆ గురువులు, ఇక్కడ నేను నేర్చుకున్నటువంటి నా యోగా గురువులైనటువంటి మొదట నా తొలి గురువు, నేను నేర్చుకున్నటువంటి యోగాలు ఓన మహాల్ వీధికున్న శివనాథం సాయిబాబా గారు. వారి దగ్గర 15 రోజులు నేర్చుకున్నాను. కొంచెం ఎక్కువగా మెలుకువలు, దాని స్థాయిలు, క్లాస్ ఎలా రాణిస్తే ఎలా ఉంటుంది మన గోపవారు ఎక్కువ కాలం ఆ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత రాజు రవి గారి విజయవాడకు వచ్చింది. ఆ తర్వాత సర్టిఫికేట్ కోర్సు 1 month. మీ అందరికీ తెలిసింది నాగేంద్ర గారు పవన్ సార్ కూడా ఎక్కువగా నాగేంద్ర సార్. సరే వీరందరికీ నేను నా శిరస్సు నుంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నేనైతే మాత్రం మన ఈ యోగాలు, యోగా సాధకులను అందరినీ ఒకేలా చూస్తాను. ఒక్క నిమిషం చెప్పాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు కాదు, ఏ రోజైనా సరే అందరూ సమానం. అంటే ఒక్కొక్కరు మనసులో సమానంగా చెప్పుకునే మాట కాబట్టి నేను చెప్తున్నాను, అందరూ సమానం. నేను ఇప్పుడు కూడా ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ చూడలేదు. ఒకవేళ అలా చూస్తే మర్చిపోయి అనుకోవాలి తప్ప చూడలేదు మాత్రం అనుకోవద్దు. తర్వాత ఒకరు విశేషాలు, ఒకరు విషయం అనేది కూడా మేము ఉంచుకోవాలి. మనసు చెప్పలేము, గుర్తుండొచ్చు. ఇప్పుడు అందరికీ తెలిసిన సామెత, కడుపులో ఉంచుకోవాలి కానీ ప్రేమ కౌలి ఉంచుకుంటే రాదు. అవునా? లోపల ఉండాలి, మనసులో ఉండాలి. నాకు అది
సరే అది చూసారా చెప్పాను, గుర్తున్న వాళ్ళు కొన్ని మర్చిపోతాను. నిజమైన గురువు అనే అర్థానికి ఏంటంటే మనం గురువు కాదు, ఒక ఇన్స్ట్రక్టర్ని, ఒక యోగా మాస్టర్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ గురువు అనే పదానికి అర్థం చాలా ఉంది. అతను ఆ అర్హత మనం పొందలేము. ఈ డాన్స్ కూర్చొని మీకు యోగా క్లాసు నేర్పుతున్నానంటే ఒక ఇన్స్ట్రక్టర్, కేవలం ఇన్స్ట్రక్టర్ మాత్రమే అనుకోవచ్చు. ఇక దానికి ఏంటంటే మనం గురువుగారు అందరినీ మనం పిలుస్తూ ఉంటాం. ఆ అలాక అవి ఎలా ఉన్నాయంటే అది చెప్పుకుంటా ఉంటే చాలా ఉంది. అది తర్వాత సరే నీళ్ళ కోరుకునే నిజమైన గురువు అనేవాడు కానీ, నిజమైన యోగా మాస్టర్ అనేవాడు కానీ కోరుకునేది ఒకటేనండి. ఇవన్నీ కోరుకోడు వాడు. నిజమైన గురువు ఇవన్నీ కోరుకోడు, అతని పేరు కోరుకుంటారు. ఇప్పుడు మీరు నేర్చుకొని బయటకు వెళ్ళారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే ఫలానా వారి దగ్గర నేర్చుకున్నారంటే వాడికి నిజమైన గౌరవం ఆనాడు చెప్తున్నాను అతని. తర్వాత ఇంకోటి కోరుకుంటాడు, మీ దగ్గర నుంచి రిజల్ట్ కోరుకుంటాడు. మీరు ఒక బాధతో వచ్చారు, మరి ఆ బాధ మీకు పోయిందా లేదా అనేది కూడా ఒకటి. మీరు కూడా దాన్ని సత్కరించాలి. మనం వచ్చామంటే పోయామంటే మీలో కూడా లోపాలు ఉంటాయి, నాలో కూడా లోపాలు ఉంటాయి. దాని మీదైతే మాత్రం 100% మీకు రాసి నేనైతే అందిస్తున్నానని నేను అనుకుంటున్నాను. రాసి సరే నేను ఎంతవరకు చెప్పలేదు సార్. సరే ఏమైనా మైనస్ ఉన్నాయా చెప్పేదాన్ని? ఏం లేవు సార్. సరే మీరంతా నిజంగా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఆనందంగా